ఎన్నో అంచనాలు, ఎన్నెన్నో వివాదాలు, ఎక్కడ తగ్గేదేలే అంటూ ఎడాపెడా సంచలన నిర్ణయాలు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తొలి 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం, జన్మతః పౌరసత్వ హక్కు రద్దు, ప్రభుత్వ ఉద్యోగాల తగ్గింపు, అక్రమ వలసదారుల గెంటివేత, వీసాల రద్దుతో సహా ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాల నివారణ కోసం తన వంతు ప్రయత్నాలు చేశారు. కాగా ఈ 100 రోజుల్లో ట్రంప్ దేశీయంగా ప్రజాదరణ కోల్పోవడం విశేషం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అమెరికాకు రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో 100 రోజుల పాలనను పూర్తి చేసుకోమన్నారు. పాలనా పగ్గాలు చేపట్టిన మొదటి రోజే 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసిన తన ముద్ర స్పష్టంగా చాటుకున్నారు ట్రంప్. ఈ 3 నెలల కాలంలో ఎక్కడా తగ్గేదలే అంటూ ఆయన దూసుకుపోయారు. ఎన్నో సంచలన, వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం మాట్లాడినా సంచలనమే. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తున్నాననే మిషతో రోజుకోటి అన్నట్టుగా లెక్కలేనన్ని అనాలోచిత నిర్ణయాలు, న్యాయ వివాదాలకు దారితీయటం విశేషం. అమెరికా ద్రవ్యోల్బణానికి ముగ్గుతాడు వేస్తానన్న వాగ్దానం నిలుపుకోవటంలోనూ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారు. నిత్యావసర ధరలు చుక్కలు తాకుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తన 100 రోజుల పాలనలో చేపట్టిన చర్యలన్నింటిలోనూ అత్యంత వివాదాస్పదమైంది, అనాలోచితమైంది టారిఫ్ల యుద్ధమే. అమెరికాపై భారీ టారిఫ్లు విధిస్తున్నాయంటూ చాలా దేశాలపై అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రతీకార చర్యలకు దిగారు. అగ్రరాజ్యాలు మొదలుకొని అసలు జనమే ఉండని అంటార్కిటికా వంటి ప్రాంతాలపై కూడా ఎడాపెడా టారిఫ్లు పెంచి నవ్వుల పాలయ్యారు. పైగా వాటిని రోజుకోలా మారుస్తూ అత్యంత చంచల ధోరణి కనబరిచారు. ఇక చైనా విషయంలోనైతే టారిఫ్లను రోజురోజుకు అంతకంతకు పెంచుతూ వేలంపాటను తలపించారు. చివరికి దాన్నో కామెడీ వ్యవహారంగా మార్చేశారు. టారిఫ్ల భయంతో ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలి కోలుకోలేని రీతిలో లక్షలాది కోట్ల రూపాయల మేర నష్టాలను చవిచూశాక తీరిగ్గా వాటి అమలును 3 నెలల పాటు వాయిదా వేశారు. టారిఫ్లకు ప్రతీకారంగా అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా పూర్తిగా నిలిపివేయటంతో అమెరికా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ట్రంప్ తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయం డోజ్. ప్రభుత్వ యంత్రాంగంలో సమర్థత పెంపు, దుబారా వ్యయానికి కళ్లెం వేసే లక్ష్యంతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డోజ్ వివాదాస్పదంగా మారింది. ఇది అమెరికన్లలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. లెక్కలేనన్ని ఉద్యోగాలను డోజ్ ఒక్క దెబ్బతో పీక్ పారేసింది. కనీసం 1,21,000 మంది సమాఖ్య కార్మికులను ఉద్యోగాల్లోంచి తొలగించారు. కనీసం $2 లక్షల కోట్ల ఆదా చేస్తానని గొప్పగా చెప్పుకున్న మస్క్ ఓ $200 కోట్ల కంటే ఆదా కష్టమంటూ చివరికి చేతులెత్తేశారు. పైగా డోజ్ ముసుగులో అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కీలక రహస్య డేటానంతా మస్క్ చేజిక్కించుకున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపే పేరిట వలసదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే అక్రమ వలసదారుల్ని భారీ ఖర్చుతో ఏకంగా సైనిక విమానాల్లో స్వదేశాలకు పంపారు. సుదీర్ఘ ప్రయాణం పొడవునా ఒళ్లంతా సంఖ్యలు వేసి విమర్శలు మూటగట్టుకున్నారు. తర్వాత వారిని గ్వాటమాలా తదితర సమీప దేశాలకు తరలించి నిర్బంధంలో ఉంచడం మొదలుపెట్టారు. దీనిపై కోర్టుల మందలింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక విదేశీ విద్యార్థుల విషయంలోనైతే ట్రంప్ అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. 5-6 ఏళ్ల చరిత్రను తవ్వుతూ ఎక్కడ ఏ చిన్న తప్పిదం కనిపించినా దేశం వీడాలని ఆదేశిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, చిన్న చితక కారణాలకు కూడా వీసాలు రద్దు చేసి వెనక్కి పంపిస్తున్నారు. ఈ విషయంలో కోర్టులతో పదే పదే ముట్టికాయలు తింటూ వస్తున్నారు. ప్రపంచ దేశాలపై నోటి దురుసు ట్రంప్తో పాటు అమెరికా పరువు తీసింది. కెనడా మొదలుకొని పలు దేశాలపై నోటి దురుసు వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనమైతే మేలంటూ అనవసర వ్యాఖ్యలు చేసి కెనడాతో శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నారు. పైగా ఆ దేశంపై విధించిన అడ్డగోలు టారిఫ్లతో అంతిమంగా అమెరికాకి నష్టం జరిగింది. అంతేగాక అమెరికాను జీవితంలో నమ్మేది లేదని కెనడా నాయకత్వంతో అనిపించుకున్నారు. గ్రీన్లాండ్ను ఆక్రమించుకుంటామని ప్రకటించి మరో వివాదాల తేనెతుట్టెను కదిపారు. గాజా నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా తొలగించేసి దాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామంటూ తలాతోకలేని ప్రకటన చేసి మొత్తం ముస్లిం ప్రపంచం ఆగ్రహానికి గురయ్యారు.
ఉక్రెయిన్కు చేసిన యుద్ధ సాయానికి బదులుగా ఆ దేశ ఖనిజ నిల్వలను అమెరికాకు కట్టబెట్టాల్సిందేనంటూ భీష్మించు కూర్చున్నారు. రష్యాను ఒప్పించి ఒక్క రోజులో యుద్ధాన్ని ఆపేస్తానన్న ట్రంప్ ప్రకటన కూడా ఉత్తదేనని తేలిపోయింది. పుతిన్కు యుద్ధం ఆపే ఉద్దేశమే లేనట్టుంది అంటూ ఇప్పుడు ఆయన తీరిగా నిట్టూరుస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చర్చలకంటూ పిలిచి వైట్ హౌస్లో మీడియా సాక్షిగా ట్రంప్ ఆయన డిప్యూటీ జేడీ వాన్స్ ఘోరంగా అవమానించిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. దేశ అధ్యక్షుడనే కనీస గౌరవం కూడా లేకుండా సూటిపోటి మాటలతో ఇద్దరూ రెచ్చిపోయారు. జెలెన్స్కీ ఎక్కడా కూడా తగ్గకుండా వాళ్లకు మాటకు మాట బదులిచ్చి శభాష్ అనిపించుకున్నారు. చిర్రెత్తికొచ్చిన ట్రంప్ చివరికి ఆయన్ని వైట్ హౌస్ నుంచి అవమానకర రీతిలో వెళ్లగొట్టిన తీరు చూసి ప్రపంచ దేశాలన్నీ షాక్కు గురయ్యాయి. ట్రంప్ వాన్స్ ప్రవర్తన వైట్ హౌస్కే తీవ్ర కళంకమంటూ ఈసడించుకున్నాయి. తన మాట వినడం లేదంటూ అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీలపై కూడా కన్నెర్ర చేశారు అమెరికా అధ్యక్షుడు. ప్రపంచానికే తలమానికం వంటి అమెరికా విద్యాసంస్థల పునాదులనే పెకిలించే పనిలో పడ్డారు. వాటికి బిలియన్ల కొద్దీ ప్రభుత్వ నిధులను నిలిపివేశారు. దారికొస్తే తప్ప వాటిని విడుదల చేసేది లేదంటున్నారు. అలా కొలంబియా వంటి యూనివర్సిటీలను లొంగదీసుకున్నారు. కానీ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ మాత్రం ట్రంప్ తీరును తూర్పారబట్టింది. అణచివేత చర్యలకు తలొంచేది లేదని ప్రకటించింది. $300 కోట్ల పైగా నిధులను నిలిపివేసిన డోంట్ కేర్ అనేసింది. డొనాల్డ్ ట్రంప్ పట్ల అమెరికన్లలో వ్యతిరేకత నానాటికి పెరిగిపోతోందని పోల్స్ అన్నీ ముక్తకంఠంతో చెప్తున్నాయి. అధ్యక్షుల తొలి 100 రోజుల పాలనకు జనామోదం విషయంలో ట్రంప్ గత 70 ఏళ్లలోనే అట్టడుగున నిలిచారు. ఆయన పాలనను గట్టిగా సమర్థిస్తున్న వారి సంఖ్య ఏకంగా 22% పడిపోయినట్లు పిఎన్ఎస్ పోల్ తేల్చింది. గట్టిగా వ్యతిరేకించే వారి సంఖ్య 45% పెరిగింది. ముఖ్యంగా మార్చి నుంచి ట్రంప్ ఆదరణ శరవేగంగా అడుగంటుకుంటూ వస్తోంది. టారిఫ్లపై ట్రంప్ తీరును 35% అమెరికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ అమెరికాను ఆర్థికంగా గట్టెక్కిస్తారని నమ్ముతున్న వారి సంఖ్య కూడా డిసెంబర్తో పోలిస్తే ఏకంగా 12% తగ్గింది. మతలేని చర్యలతో దేశాన్ని ట్రంప్ ప్రమాదంలోకి నెడుతున్నారని 57% మంది భావిస్తున్నారు. ఆయన విదేశీ విధానాన్ని 60% మందికి పైగా తీవ్రంగా తప్పుబడుతున్నారు. వలసల విధానాన్ని కూడా 47% మంది ఆక్షేపిస్తున్నారు. ఉద్యోగ కల్పనలో ట్రంప్ తీరుతో 58% మంది పెదవి విరుస్తున్నారు. అధ్యక్షునిగా అధికారాన్ని బాధ్యతాయుతంగా వాడతారన్న నమ్మకం లేదని 54% మంది అమెరికన్లు అంటుండటం విశేషం. సరైన నాయకత్వం అందిస్తారని నమ్ముతున్నది 50%. ఆయనకు ఓటేసి తప్పు చేశామని 20% మంది వాపోతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ తన వివాదాస్పద నిర్ణయాలతో అంతర్జాతీయ సమాజం దృష్టిలో అమెరికాను పలుసన చేయటమే కాక వ్యక్తిగతంగా అప్రతిష్ట మూటగట్టుకున్నారు.